దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాం. ప్రియులారా, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ దినము అంశం అంటే శ్రమలో ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. శ్రమల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టడం, శ్రమలలో, బాధల్లో, వెలుగుల్లో, ఇబ్బందులు మనం ఆదుకునే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. కాబట్టి ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడం. ఈ సత్యం గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దామని ఆశ. పిల్లరా, కాబట్టి మనం దానికి సహాయకరంగా మరి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుని సాగిపోతాం. దేవుని ప్రేమించిన వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అక్కడ మనం పుట్టినోట్లో 1 ఏం ఇచ్చాడంటే, కొన్ని ప్రాచీన పత్రులలో మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాట. ఇక్కడ మనం జరిగించుచున్నాడని అని మనం చూస్తున్నాము. అక్కడ మనం 28లో చూసినట్టు జరుగుచున్నవని, జరుగుచున్నవి వాటంతట అవే జరుగుతున్నాయి అని కాదు. అక్కడ దానికి అర్థం ఏంటంటే దేవుడే జరిగించుచున్నాడని పాఠం. చూడండి ఎంత చక్కటి మాట. మేలు కలుగుటకే దేవుడు సమస్తమును, మనకి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నదని చెప్తాడు. ఎవరికట? ఆయనను ప్రేమించిన వారికి, ఆయన సంకల్పమును చొప్పున పిలువబడిన వారికి. అంటే మనమందరం కూడా సువార్త ద్వారా పిలువబడాము. సువార్త ఆయన సంకల్పము, అందరం కూడా రక్షింపబడాలని ఆయన. ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే జగత్తు పునాది వేయబడక క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పడుతూ దేవుడు. అక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రేమించిన వారికి, మనం దేవుని ప్రేమించిన వారికి మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించినట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఆయన ప్రేమించిన వారిని ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయనే మనం మొదటిగా ప్రేమించాడని చెప్తూ ఉన్నాడు. మనం యోహాను మొదటి పత్రికలో చూసినట్లయితే 4వ అధ్యాయంలో మనం ఆ మాట 10వ వచనంలో మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమై తన కుమారుని పంపి. ఇందులో ప్రేమ ఉన్నది. మొదట ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి మన రక్షణార్థమే పంపించాడు. మన కొరకు ఆయన శిలువలో ఒక బలియాగముగా, బలిపశువుగా అప్పగించాడు. అందుకే యేసు ప్రభు వారు అంటారు, నా దేవా నా దేవా నా నేల చేయుడి ఏలి ఏలి లమాష భక్త. దానికి అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నా నేల చేయి విడిచిపెట్టాడు. ప్రభు మన కొరకు, తండ్రి అయిన దేవుడు ప్రభుని మన కొరకు చేయి విడిచిపెట్టాడు. శిలువ మన కొరకు ఆయన బలిగా అర్పించాడు. కాబట్టి పిల్లరా, అంత ఇందులో ప్రేమ ఉంది అని మనం తేటగా చూస్తున్నాము. అక్కడ మాట చూడండి, ఎంత చక్కటి మాట చూడండి. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఆయనే మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎఫెసీ పత్రికలో చూస్తున్నాం, మొదటిగా ఆయనే ప్రేమించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన మనల్ని విడువని ప్రేమ, ముదిమి వచ్చే వరకు మనల్ని ప్రేమించేది, కడవరకు శాశ్వత కాలము ప్రేమించేది. ఆయన ప్రేమకు అంతు లేదు, ఆయన జాలికి కొలతలు లేవంట. అంత ప్రేమతో ప్రేమిస్తాడు. కనుక మనం ప్రేమించాలి కదా, ప్రేమిస్తేనే మనకు లభించేది, ప్రేమించినాడు కాదండి. అందుకే కాబట్టి పిల్లరా, మనం గమనించినట్లు ఆయన ప్రేమిస్తేనే మనకు దొరికేది. ఇక్కడ కండిషనల్ బ్లెస్సింగ్. కాబట్టి సమకూడి జరుగుతాయి, కరెక్ట్, అన్ని సమకూడి జరుగుతాయి. ఎప్పుడు మనం ఆయన ప్రేమించినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు. ఆయన అందుకే అంటాడు యోహాను సువార్తలు, నా యందు మీరు ఎందు నా వాక్యము నిలిచి ఉండని ఎడల ఏది కావాలన్నది దేవుడు తండ్రి అనుగ్రహిస్తాడు. నన్ను అంటు పెట్టుకున్న ప్రతి తీగ బహుగా ఫలిస్తుంది. కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నామా?
ఆయన అంటిపెట్టుకుని ఉన్నామా, ఆయన హత్తుకొని ఉన్నామా, ఆయనతో మన సహవాసంలో కొనసాగుతున్నామా, ఇవన్నీ మనం పరీక్షించినట్లయితే అవే మనకి ప్రేమకు నిదర్శనంగా కనబడుతుంది. అలాగే మనం చూసినట్లయితే పిల్లారా, నిజంగా మనం ప్రేమిస్తున్నాము అన్నదానికి మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలు గైకుంటే దేవుని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలు గైకుంటే దేవుని ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా, ఆయన మాటలు మనం వింటున్నామా, ఆయనకి లోబడుతూ ఉన్నామా? పిల్లరా, నిజంగా మనం ఎన్ని కానుకలు ఇవ్వండి, ఎన్ని ఆస్తులు మనం రాసి ఇచ్చినా సరే అందులో ఆయనకి శాంతి లేదు. బంగారం ఇవ్వండి, వెండి ఇవ్వండి, ఏమి ఇచ్చిన. అందుకే అంటాడు కదా, సౌలుతో సమూయేలు అన్న మాట, ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి సౌలు ప్రవర్తించాడో అప్పుడు ఆ సందర్భంలో సమూయేలు సౌలుతో పలుకుతున్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22లో ఆ మాటలు మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆయన బలులు ఇస్తే సంతోషిస్తాడా? నువ్వు కానుకలు ఇస్తే సంతోషిస్తాడా? నీ వెండి, నీ బంగారం ఇస్తే సంతోషిస్తాడా? నీ హృదయం ఇవ్వకుండా ఏది ఇచ్చినా సరే నీకు అక్కర్లేదు, ఆయన సంతోషం కలగదు. పిల్లరా, మనం గమనించి చూసినట్లయితే అక్కడ తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంటూ వల్ల యెహోవా సంతోషించినట్లు అంట. ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆజ్ఞను గైకుంటే సంతోషిస్తాడట. అదే మనం చూస్తున్నాం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3లో చూసినట్టే, మనం ఆయన ఆజ్ఞను గైకుంటే దేవుని ప్రేమించుతాడు. కాబట్టి ఆయన ఆజ్ఞను మనం గైకున్నట్లయితే ఆయనకి సంతోషం కలుగుద్ది అంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అంటున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అంటున్నాడు. నువ్వేమి ఇచ్చినా సరే, ఏమిస్తే ఏం ప్రయోజనం? ఆస్తులు ఇవ్వచ్చు, మేడలు ఇవ్వచ్చు, మెతులు ఇవ్వచ్చు, ధనం ఇచ్చు, బంగారం ఇవ్వచ్చు, ఏమిచ్చినా సరే అది ఏమాత్రము కూడా అది దేవునికి ఇష్టము కాదు. అది దానివల్ల నీకు ఏమి ప్రయోజనం లేదు, దానివల్ల నీకు ఎటువంటి బ్లెస్సింగ్ రాదు. అక్కడ ఏంటంటే ఆయన మాట వినాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన ఆజ్ఞకు లోపడాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుడు ఇచ్చిన ఆ శ్రేష్టమైన మాట చెప్పిన మనం నడవాలి తప్ప మన ఇష్టానుసారంగా జీవించి దేవుడు ఇవ్వలేదంటే కుదరదు. కాబట్టి అక్కడ ఏమన్నాడంటే, నన్ను ప్రేమించిన వారికి అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరిగింది అంటాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే పిల్లరా, కీర్తన గ్రంథం 91లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట మనం చూడగలం. అక్కడ ఏమంటున్నాడంటే 91:14లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అంటాడు. కాబట్టి మనం అతన్ని ప్రేమిస్తున్నామా? అది చాలా ప్రాముఖ్యం. అటువంటి వారికి ఆయన సమస్తము సమకూడి జరుగును అని మన రోమపత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే ప్రేమిస్తారో వారు శ్రమల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. తోలిపోవ అవసరం లేదు, మరి వాలిపోవలసిన పని, క్షమించండి, నిరుత్సాహపడవలసిన పని లేదు, బలహీనపడవలసిన పని లేదు, నిరుత్సాహపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని అంతకన్నా లేదు. అలా చేసి నీరసం చేయకంటే దేవుని మీద పూర్తిగా అనుకున్నట్లయితే దేవుని తప్పకుండా దేవుడు సహాయం. ఎందుకంటే మనం చూడగలం, దేవుడు మన యొక్క శ్రమల్లో, మన కష్టాల్లో కూడా ఆదుకుని, కొన్నిసార్లు శ్రమలు వచ్చినా మన మేలుకే జరుగుతాయి తప్ప కీడు కోసం మాత్రము రావండి. మనకి శ్రమలు వచ్చిన ఆ శ్రమలు అవి కొంతకాలమే, మనం సహించగలిగినంత శ్రమలే దేవుడు ఇస్తాడు తప్ప అంతకు మించే శ్రమలు దేవుడు మనకి ఎంత మాత్రం కూడా ఇవ్వడన్న మాట కూడా మనం ఇక్కడ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం మాట్లాడుతున్నాం. అక్కడ 10:13లో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు
నమ్మదగిన వాడు. ఆయన ఎటువంటి వాడండి? ఆయన నమ్మదగిన వాడు అంటున్నాడు. చెప్తూ అంటున్నాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. ఎంత మంచి మాట అండి. మనం ఎంత మట్టుకైతే సహించగలం అంత మట్టుకే ఆయన ఇస్తాడంట, అంతకంటే ఎక్కువ ఇవ్వడటండి. మన పిల్లల్ని నెత్తి మీద మనం చూడండి, పూర్వం ఈ కొళాయిలు రాకమునుకు నూరు దగ్గరికి వెళ్ళి, లేదంటే బోరింగ్ దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు తల్లులు పిల్లలు కూడా అంతంత ఒకరు బిందె ఒకరు చిన్న తప్పేల చిన్న చిన్నవి పట్టుకొని వెళ్తూ అక్కడ నీళ్ళు పట్టుకొని వస్తుంటారు. వచ్చినప్పుడు తల్లి చిన్నపిల్ల మీద బిందె పెట్టదు, తను ఎంతైతే మోయగలదో అంతే పాత్ర పడుతుంది ఆ నెత్తి మీద. తల్లి కంటే గొప్పడు కదా, తల్లి కంటే నేను ప్రేమ. కాబట్టి మనం ఎంతైతే సహించగలమో అంతే ఇస్తాడు. ఒకవేళ అంతకంటే ఎక్కువ వచ్చినట్లయితే దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడే మనకి ఇస్తాడు. అంటే ఆయన ప్రేమ, ఆయన కన్సర్న్ మన పట్ల ఎంతగా ఉందో చూడండి. కాబట్టి శ్రమలు వచ్చేని స్వరూపు అక్కర్లేదు, దిగులు పడిపో అక్కర్లేదు, ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు. దేవుడి మీద ఆధారపడినట్లయితే he will do miracle in your life. He wants to do miracle in your life. You give a chance to him. Allow him to do miracle in your life. నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయనకి అవకాశం ఇవ్వు. He will do wonders in your life. కాబట్టి ప్రియులారా మనం గమనించి ఇంకో మాట చూడండి, అక్కడే మాట ఏమంటాడు? శోధింపబడినయుడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయడు. మార్గాన్ని ఆయనే కలుగు చేస్తాడు. మన నిన్నట్టే సెట్టిపడ్డట్టు మనం వెతకక్కర్లేదు, దానికోసం మనం ప్రాకులాడక్కర్లేదు. మార్గం ఆయనే మనకి కలుగు చేయను అంటున్నాడు. మార్గమును ఆయనే కలుగు చేయను. కాబట్టి ప్రియులారా, శోధన వచ్చిందని భయపడకండి. శోధనలోనే దేవుడు మనల్ని దీవిస్తాడని ఆశీర్వదిస్తాడు. మరొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కటి మాట, పండుని తిని వారు పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాము. వారు శపింపబడినట్లుగా మనం చూస్తున్నాము. పడిపోయిన వారిని, శపింపబడిన వారిని ఏదైనా తోటలో ఉండనివ్వకుండా వారిని పంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పంపివేయడంలో కూడా మరి అక్కడ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రేమ మనం ఎంతగా మనము చూడగలం తెలుసు అంటే వండర్ఫుల్ అనమాట. అక్కడి నుంచి వాళ్ళని పంపివేసాడు అన్నమాట, వెళ్ళగొట్టే. అంటే దేవునికి ఎంత నొప్పించాడో, దేవునికి ఎంత అయిష్టత కలిగించాడు. ఆయన నెట్టివేశాడు, వెళ్ళగొట్టాడు అంటాడు. వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాను. ఖడ్గజ్వాలను, అక్కడ కేరూబులను ఖడ్గజ్వాలను రెండింటినీ కూడా కాపు పెట్టాడు అన్నమాట. ఆ జీవవృక్షం చెట్టు కూడా ఎందుచేతనో మనం బాగా గమనించి చూసినట్లయితే మంచి ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ కాపుదలే లేకపోతే ఈ యొక్క ఆదాము ఏం చేస్తుండేవాడు? ఆ పండు తినేము. ఆ పండు తింటే మళ్ళీ వీళ్ళు ఏమవుతారు? వీళ్ళిరువురు కూడా, ఆదాము వాళ్ళిద్దరు కూడా తిని నిత్య జీవాన్ని, జీవవృక్ష ఫలం కదండి, ఆ నిత్య జీవం కలిగి ఉంటారు. నిత్య జీవం ఎలా కలిగి ఉంటారు? పాపులుగానే ఉంటారు. దానికి ఇంకా రక్షణ అందించడానికి కూడా అవకాశం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపులుగాను నిత్యం ఉండాలంటే నిత్య నరకానికే పాత్రలు అని చెప్పాను, అంతే కదండి. కాబట్టి ఆ నిత్య నరకాగ్నికి పోకుండా ఆ నిత్యము పాపులుగా ఉండకుండా ఉండాలంటే వారు అది తినకూడదు. కాబట్టి దెర్ ఇస్ ఎ ప్రావిజన్ ఫర్ దెమ్ కి ఒక అవకాశం ఉంది. స్వార్థ ద్వారా ప్రభువుని నమ్ముకోవటానికి, తిరిగి ప్రభుతో ఆ రిలేషన్ రెస్టోర్ చేసుకోవటానికి అవకాశం ఉంది. కనుకనే ఆ తోటలో నుంచి పైకి పంపించాడు దేవుడు. దాన్నే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఆయన పంపించేసినంత మాత్రాన దిగులు చెందనక్కర్లేదు. కానీ ఆయన పంపించేశారు, అయ్యో పాపం చేశారు, నెట్టు వేశారు అనే అందులోనే ఆయన ఒక ఆశీర్వాదం దాచించాడు. దట్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. శాపం ఇచ్చినాకనే శాపంలో ఆశీర్వాదం దేవుడు దాచున్నాడు. వారి పట్ల అంతా ప్రేమ కలిగి ఉన్నాడు.
కాదా? కాబట్టి ప్రియులారా, ఆ పైకి రాబట్టే తర్వాత తన తదనంతరము కూడా సువార్త అందించి మరి అనేకులను మళ్ళా తిరిగి, అందుకే అంటాడు కదా కొలస్సీ పత్రిక మత్స్యాధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి, తిరిగి క్రీస్తు రక్తం ద్వారా సమాధానం కలిగజేసింది. ఆ అవకాశం ఉండేది కాదు ఒకవేళ పండు తింటే. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ మనం చూస్తాం. ఇంకొక మాట మనం చూసుకుందాం. యోసేపు గురించి మనం చూసినట్లయితే ఆదికాండం 45వ అధ్యాయంలో మనం చూసినది, యోసేపు అన్నదమ్ములు ఆయన్ని అమ్మివేశారు, ఇష్మాయిల్కి అమ్మివేశారు. యోసేపుని మరి ఆ యొక్క గోతిలో 45లో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన అన్న మాట, ఆయన అన్నదమ్ములు ఆయన్ని ఆ గోతిలో పడేసి, ఇగో కళలు కన్నవాడు మనకు వస్తున్నాడు, ఆయనకి మనం అట బాధించిన అంట, ఆయన రాజు అంట, ఆయన పన నిలబడిందంట, మనం అంతా సాకాంగా పడుతుంది అన్నట్టుగా ఆ అసూయతోని ఆయన్ని మరి ఆ యొక్క గోతిలో పడవేసినట్టుగా చూస్తాం. కానీ చెప్పడానికి మన తోడబుట్టినాడు కదా అని ఏం చేశారంటే ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇస్మాయిల్కి అమ్మేస్తే పిల్లల మనం అక్కడ చూసినట్లయితే ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఎవరికి, పొతిఫర్కి అమ్మేశారు. అసలు ఇస్మాయిల్ దగ్గర ఎందుకు ఉండలేకపోయాడు, ఇస్మాయిల్ ఎందుకు మళ్ళా పొతిఫర్కి ఇచ్చారు అని మనం గమనించి చూసినట్లయితే, ఇస్మాయిల్ యొక్క ఆరాధన వేరు, వారి అలవాట్లు వేరు, వారి పూజలు వేరు, వారి పద్ధతులు వేరు, అన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈయన యొక్క ప్రవర్తన డిఫరెంట్ గా ఉంది. ఈయన యొక్క హెబ్రీయుడు, ఈయన దేవుని బిడ్డ, ఆయన ఇజ్రాయేలీ. కాబట్టి మనం చూసినట్లయితే అందులో విమడలేకపోయాడు, వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక వాళ్ళే ఈయన తీసుకొచ్చి పొతిఫర్కి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే దానియేలు కూడా అంతే కదా. అక్కడ మా బబులోన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వారి కల్దీల భాష అది నేర్పించినప్పటికి కూడా ఆయన పద్ధతిని మార్చుకోలేదు. ఆయన దేవుని ప్రార్థన చేయటం, ఆరాధించుకోవటం, ఆ యొక్క యూద ఒక ఆచారాలు ఏవి కూడా, ఎందుకంటే వారి ఆహారం తినకుండా తాను పవిత్రపరుచుకున్నట్లుగా, సమయం అంతా దేవునికి ఇచ్చేటట్టుగా ప్రార్థన చేసిన, దినములకు 3 మార్లు ప్రార్థన చేసినట్లుగా. ఎందుకంటే వారి యొక్క ఆచారాలు, పద్ధతులు అవన్నీ ఈ విశ్వాసులకి వచ్చిపోయి, అందుకే అవిశ్వాసతో పొత్తు ఎక్కడిది అన్నాడు. కాబట్టి ఇస్మాయిల్ తీసుకొచ్చి పొతిఫర్కి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాడు. పొతిఫర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన భార్య తన్ని మోహించినట్టుగా చూస్తున్నాము. ఆయన మీద నింద మోపి ఆయన్ని జైల్లో పెట్టినట్టుగా చూస్తున్నాం. ఆ జైల్లో కూడా జైలు అధికారి ఈయన యొక్క మంచితనాన్ని బట్టి, ఈయన యొక్క సిన్సియారిటీని బట్టి, హానెస్ట్ని బట్టి ఆయనకి జైల్లో ఉన్న మంది అందరి మీద ఆయన అధికారం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. శ్రమలు వస్తున్నాయి, శ్రమల్లోనే ఆయన ఉన్నత పదవిలో ఉంటున్నాడు. అది చెరలో ఉన్న ఉన్నతమైన స్థితి. ఆ పొతిఫర్ ఇంట్లో మరి ఒక పనివాడిగా ఉన్నా అక్కడ కూడా ఇంటంతటి కూడా అధికారం ఆయనకే అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఎక్కడ చూసినా దేవుణ్ణి ప్రేమించిన వారికి శ్రమంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మనం చెప్పు, శ్రమంలో కూడా ఆయన ఆశీర్వాదం మనం వెంటాడుతూనే ఉంటాం, ఆయన తోడు మనకు ఉంటూనే ఉంటాం. ఎంత గొప్ప సంగతి చూడండి. దాంట్లో ఆదాము అవల గురించి చూసుకున్నాము, యోసేపు గురించి చూస్తున్నాం. అక్కడ ఒక యోసేపు అన్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 45వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, ఆయన వాళ్ళ అన్నదమ్ములతో మనం అక్కడ చూసినట్లేదు, నేను ఆయనను క్షమించండి, ఆదికాండం 45 4వ వచనం 5వ వచనం చూసుకుందామండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళున్నట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు
దుఃఖింపకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. చూసారా, ఏది జరిగిన మన మేలుకే, మనకి ఇమ్మీడియట్ గా మన దాని తాలూకా రిజల్ట్ తెలియదు, కానీ లాంగ్ రన్ లో మన దాని యొక్క రిజల్ట్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, వారు అమ్మివేసిన చూడండి, అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అంట. వారు అమ్మివేసిన దేని కొరకంటే దేవుని యొక్క సంకల్పం అక్కడ ఉంది. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన ఇక్కడికి వచ్చారు. అక్కడ అంటే మనం వీ కెన్ సీ హిస్ ఒబీడియన్స్. అక్కడ ఆయన యొక్క విధేయత మనం చూస్తున్నాం. అన్నదమ్ములు అమ్మివేస్తారని వారి మీద కక్ష సాధింపు ఏమి చేయట్లే. మీరు అయ్యా, మీరు సంతాపడకండి, మీరు బాధపడకండి, మీరు దుఃఖించకండి, ఇది జరిగిందంతా కూడా నా మేలు కొరకే, మన రక్షణ కొరకే ఇది జరిగింది అంటున్నాడు. ఎంత మంచి మాట, అవునా కదా? మన మంచి కొరకే అంటున్నాడు. ఎంతగా గ్రహించాడు? మన మంచి కొరకు దేవుడు చేశాడని చెప్తున్నాడు. నిజమే, ఏది జరిగిన మన మేలు కొరకే అంటారు పెద్దలు చాలా సార్లు. ఏంటి బాధపడక్కర్లేదురా, ఇది జరిగింది మన మేలు కొరకే జరిగిందిరా, ఎందుకు ఏడుస్తావు, ఎందుకు బాధపడతావు, ఎందుకు దుఃఖపడతావు, ఇది నీకు మేలు కొరకేనేమో. కీడు వెనకాల మేలు దేవుడు దాచి ఉంచాడని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. నిజమేనండి, ప్రతి కీడు వెనకాల మేలు దాచి ఉంటాడు దేవుడు. ప్రతి చీకటి వెనకాల వెలుగు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనం దిగులు పడక్కర్లేదు, బెంగపడక్కర్లేదు, మరి నిరుత్సాహపడక్కర్లేదు, మరి సోలిపోవద్దు. ధైర్యంతో, విశ్వాసంతో ప్రభు మీద ఆనుకొని మనం ముందుకు సాగిపోతాం. అప్పుడే మనం విజయం చూడదు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వెళ్ళమని చెప్తున్నాడు కొరింథీ పత్రికలో పౌలు. కాబట్టి మనం సోలిపోకూడదు, ధైర్యంగా మనం వెళ్ళాలి. విశ్వాసంలో దాన్ని కొనసాగి క్రీస్తు వైపు మనం చూస్తూ ముందుకు సాగిపోయినట్లయితే అన్ని విషయాల్లో మనకు విజయం కలుగుతుంది. అవర్ టార్గెట్ ఇస్ జీసస్, అవర్ సిటిజన్షిప్ ఈస్ హెవెన్ అని మనం ఎప్పుడైతే తలుచుకొని మనం ఉంటామో అన్ని విషయాల్లో మనకు విజయం చేకూరుతుంది. అదే కాకుండా మరొక మాట అక్కడ మనం చూసినట్లయితే 50:19 ఒక చక్కటి మాట ఆయన చెప్తున్నాడు. ఈ యోసేపే అన్నదమ్ములతో పలికిన మాట 15, 19, 20 వచనాల్లో చూసినట్టు అన్నదమ్ములతో అన్నారు, ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఈ యోసేపు మనల్ని కూడా కక్ష సాధింపు చర్య చేస్తాడేమో అని భయపడుతూ ఉంటే ఆయన అంటాడు కదా, అన్నదమ్ములతో అంటున్నాడు. యోసేపు 19 వచ్చింది, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎంత మంచి మాటలు చూడండి. యోసేపు ఎంత చక్కటి మాటలు, ఎంత విధేయుడు, ఎంత ప్రేమ గలవాడు. అంత హాని చేసినప్పుడు పిల్లలు కూడా చూసుకుంటానన్న పెంచుతానంటున్నాడు. అంటే వండర్ఫుల్ ఇట్ ఇస్. కాబట్టి ఇది యోసేపు గమనించాడు. ఇది తప్పకుండా ఇది మేలుకే దేవుడు ఉద్దేశించాడంట. దేవుని ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని ప్రణాళికని ఎరిగినాడు. ప్రతిసారి ఇది జరిగిందంటే దీని వెనకాల దేవుని చిత్తం ఏదో ఉంది, దేవుని ప్రణాళిక ఏదో ఉందని మనం గ్రహించాలి తప్ప మనం డిస్కస్ అవ్వకూడదని ఈ మాటలు, ఈ వాక్యం అనేది. ఎందుకు దేవుడి మాటలు మనకు రాయించాడంటే, ఎందుకు ఇవన్నీ కూడా మనం దాచించాడంటే వీటిని బట్టి మనం ధైర్యపడాలి. కాబట్టి ఇలా మరొక మాట మనం చెప్పుకొని ముందుకు సాగిపోదాం. యోబు విషయంలో కూడా అంతే. యోబుకి అనేక శ్రమలు వచ్చాయి. ఆయన ప్రభు కొరకు నిలబడ్డాడు. తన భార్య వచ్చి శపించమంటుంది, కానీ యోబు దేవుణ్ణి శపించలేదు. తను తాను శపించుకున్నాడు. నేను పుట్టకుండా ఉంటేనే మేలు అనుకుంటున్నాడు. He did not curse God, but he cursed himself. He cursed his day of the birth. కాబట్టి పిల్లరా, ఎంత విధేయత, ఎన్ని శ్రమలు వచ్చినా సరే శ్రమల్లో దేవుని నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు తనకి డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. రెండింతల
ఆ ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా. అలాగే మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఒక రాజ్యంలో రాజు గారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి కుమారుడికి కాలు విరిగిందంట. విరిగితే ఏదో ప్రమాదవశాత్తు కాలు ఇరిగింది. అందరూ బాధపడుతూ ఉన్నారు. ఆ రాజుగారు కూడా అన్నారు, అయ్యా ఏంటి నీ కుమారుడి కాలు ఇరిగిందంట, అయ్యో పాపం అని అంటే, ఏదైనా మన మంచికేనండి అన్నాడు. ఇదేటయ్యా ఏదైనా మన మంచి కంటామంటే, పిల్లోడికి కాలు దెబ్బ తగిలి మంచాన పడి ఉంటే, కట్టుగట్టి ఉంటే, ఆడెంతో బాధపడుతుంటే ఏదైనా మన మంచిగా అంటారంటండి అన్నాడు. ఆ కొద్ది రోజుల్లోనే యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఎంతో మంది యవనస్తులు ఆ యుద్ధానికి కావలసి వచ్చింది. అప్పుడు అనేకుల్ని ఆ యవనస్తులందరినీ కూడా లాక్కుపోయారు యుద్ధానికి, బలవంతాన్ని లాక్కుపోయారు. అయితే ఈయన దగ్గరికి వచ్చేసరికి అబ్బాయి కాలు ఎరిగిపోయింది కదా, ఈయన ఎందుకులే అనేసి విడిచిపెట్టేశారు. అయితే యుద్ధం అంతా అయిన తర్వాత అనేకులు చనిపోయారు, ఇటుపక్క అటుపక్క చనిపోయారు. యుద్ధం అయిన తదనంతరం కూడా రాజుగారు మంత్రి గారు ఇద్దరు కలుసుకున్నప్పుడు మంత్రి గారు, అయ్యగారు నేను చెప్పినప్పుడు రాజా మీరు చెప్పాను ఏం జరిగినా మన మంచి కొరకే అంటే మీరు నవ్వారు. కానీ ఇప్పుడు చూడండి, నా కుమారుడికి కాలు ఇరగడం మంచిదైంది. కాలు ఇరిగిన రేపో మాపో బాగవుతుంది, వాడు సజీవుడిగా నా ముందు ఉన్నాడు కదా. ఇదే ఏది జరిగినా మేలుకే అన్నట్టుగా దేవుడు ఏది ఉద్దేశించినా ఏది జరిగినా మన మేలుకే. కాబట్టి ఏ విషయంలో కూడా మనకు దిగులు చెందవలసిన పని లేదు. ధైర్యంగా ముందుకి సాగిపో. మరొక మాట, లూకాసు వార్త 7వ అధ్యాయము 11-17 వచనాలు మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు నాయీను ఊరికి వెళ్ళుచుంటుండగా ఆ ఊరి గవిని వద్ద ఒక యవనస్తుడు చనిపోతే పాడి మోసుకుని ఎదురుపడ్డారు. ఆ తల్లి విధవరాలు, ఉన్నది ఒకే ఒక కొడుకు, వాడు కూడా చనిపోయాడు. ఎంతో గుండె బాదుకొని ఏడుస్తూ ఉందన్నమాట. అయ్యో నేను ఒక్కదాన్ని అయిపోయాను, నాకేం దిక్కు లేదు, నాకేంటి ఈ శోధన, నాకేంటి ఈ బాధ అని ఎంతో బాధపడుతుంది. నేనేం చేస్తాను కనుక నాకు ఈ బాధ అని ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు జాలిపడి ఆ పాడిని ఆపి ముట్టుకునగా చిన్నవాడా లేవన్నప్పుడు వెంటనే వాడి ఆమెకెంత ఆనందం అండి. కష్టం కలిగిందండి, బాధ కలగడం సహజమే, కాదంటలేదు. బాధ కలుగుద్ది, మనం తట్టుకోలేం. మనం అటువంటి బాధ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అంతగా మనం తట్టుకొని ప్రభు మీద ఆనుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె అనుకోలేదు ఆయన వస్తారని. ఎలాగ సమకూడి జరిగిందో చూడండి. ఆమె ఆమె అనుకోకుండా ఆయన దారిని రావటం, ఆ పాడి తీసుకువెళ్ళటం, ఆ ఇన్సిడెంట్ యాక్సిడెంటల్ గా జరిగింది. అది వారి మేలు కొరికే ఆమెకు జరిగింది. బహుశా ఆమె ఎంతో విశ్వాసురాలు అయి ఉంటుంది, ఎంతో భక్తి కలిగిన స్త్రీ అయి, కాబట్టి ఆమెకు ఆ కార్యం దేవుడు చేసినట్టుగా. ఇలా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయండి. దేనికి కూడా మనం భయపడవలసిన వెళ్ళిపోవాల్సిన పని లేదు. చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక సంఘంలో ఒక పాస్టర్ గారిని అపాయింట్ చేస్తున్నారు. ఆ సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు, పెద్ద వాళ్ళు ఎంప్లాయీస్ బాగా ఉన్నవారు. ఈ సేవకుడు అందులో అక్కడ పనిచేస్తున్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. సంఘం కూడా దినదినం అభివృద్ధి చెందుతోంది. ఆ సమయంలో మరి ఆయనకి అసూయ కలిగి ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎలాగైనా సంఘాన్ని ఇడిచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అందరూ ఆయన వైపే తిరుగుతున్నారు, ఆయనకే ప్రయారిటీ ఇస్తున్నారు, ఆయనే అడుగుతున్నారు కనుక ఈయన ఉంటే రేపు పొద్దున్న నన్ను కూడా వీళ్ళు మర్చిపోతారు అనేసి ఏం చేస్తాడంటే, ఆయనంతా ఆయన వెళ్ళిపోయేటట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగా మిగులుతాడు. ఆయన ఒకసారి వచ్చి బాధపడ్డాడు, అన్నా ఏంటి నేను ఇంత యథార్థంగా సిన్సియర్గా పనిచేస్తున్నానే, డబ్బుకి ఇది ఆశించుకుంటూ పనిచేస్తున్నాను, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ అంటే, ఏమో తమ్ముడు ఇది దేవుని వల్ల కలిగిందేమో, దేవుడే నీకేదో పరీక్ష చేస్తున్నాడు, దీని వెనకాల నీకేదో మేలే జరుగుద్ది అని నేను చెప్పినప్పుడు ఆయన సరే చూద్దాం బ్రదర్, ఓర్పుతో సాగుదాం అని అనుకున్నాడు.
అనుకున్న కొద్ది రోజులకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సంఘాన్ని పెట్టి ఆయన వేరొకరు పిలిచి ఆయన పిలిచారు. అయ్యా మీరు ఖాళీగా ఉన్నారు కదా, మాకు పాస్టర్ లేవు రండి అని చెప్పి ఆయన తీసుకెళ్ళారు. ఇప్పుడు అక్కడ బ్రహ్మాండంగా సంఘం ఎంతగానో సాగుతూ ఉంది. అక్కడ వారు కూడా వ్యాన్ కూడా కొన్నారు, ఆయనకి అన్ని వస్తువులు ఇచ్చారు. ఆయన ఎంతో చక్కగా చూసి ఆయన ఒకసారి కలిసి నాతో అన్నాడు, అన్న నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను కానీ నన్ను దేవుడు అందుకే అక్కడ శ్రమ కలిగి చేశాడేమో, నేను ఎంతో దుఃఖపడ్డాను, బాధపడ్డాను, కానీ ఇక్కడ వచ్చాక నేను ఎంతగానో దీవింపబడ్డాను, నా ద్వారా పరిచర్య చక్కగా సాగుతూ ఉంది, అనేకులు బలపడుతున్నారు, అనేకులు రక్షింపబడుతున్నారు అని ఆయన చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది. శ్రమ కలిగిన ఆ శ్రమ ఆయన మేలుకే జరిగింది. కాబట్టి పిల్లరా కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మనం నిరుత్సాహపడకుండా దేవుని మీద సనుక్కోకుండా మన కొద్ది కనిపెట్టి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయినట్లయితే మనం దేవుడు చేయనున్న అద్భుత కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను, ఆశీర్వాదాలను మనం పొందుకోగలం. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనిటే. మీరు పొట్టేలు కొవ్వును అర్పించడం కానీ బలులు అర్పించడం, ఆయన ఆజ్ఞను గైకుంటే ఆయనకి సంతోషం కలిగి చేస్తాం. ఆయన మాట వినుట అన్నిటికంటే శ్రేష్టం. నువ్వు డబ్బులు ఎన్నో ఇవ్వచ్చు, మందిరం కట్టడానికి ఇవ్వచ్చు, లేదంటే ప్రోగ్రాం నడిపించడానికి ఇవ్వచ్చు, ఎన్ని ఇచ్చినా ఆయన మాట వింటున్నావా? ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఒకసారి గమనించుకో. మన ప్రవర్తన ఎలాగుంది? ఆఫీసులో మన ప్రవర్తన ఎలాగుంది? మన పనిలో మన ఎలాగుంది? సంఘంలో మన ప్రవర్తన ఎలాగుంది? మన సాక్ష్యం ఎలాగుంది? దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావా? ఇంకా రాజ్యమును మనం వెతకాలి, ఆయన ప్రేమించాలి. ఇప్పుడు మనకి సంపూడి మేలుకే జరుగుతాయి తప్ప వీడికి ఏమాత్రం జరగమన్న సంగతి కూడా చేస్తూ సెలవు ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరమ తండ్రి, వేలాది ఎంతవరకు మా తండ్రి వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు అవును తండ్రి, మా జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. శ్రమల్లో కూడా ఆశీర్వాదం దాచి ఉన్న దేవుడు. ఆదాం జీవితంలో చూసుకున్నాం, యోసేపు జీవితంలో చూసుకున్నాం నాయన. మా ప్రభా యోబు జీవితంలో కూడా చూసుకున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయను గ్రామంలో విధవరాల విషయంలో మీరు కార్యం చేశారు. అవును తండ్రి, ఎంత శోధనలో ఉన్నా నువ్వు ప్రభా ఆదరించే దేవుడు, నువ్వు ఇచ్చే శక్తి. ఏది నీ విశ్వాసులకి ప్రభు నీ నమ్ముకున్న వాళ్ళకి ఏది జరిగినా అది మేలుకే గాని కీడుకే మాత్రము కాదని సెలవిస్తున్నందుకు మీకు వందనాలు చేయండి. అయితే మా ప్రభు అట్టి ఓపిక నా తండ్రి నిరీక్షణ కలిగి మీ మీద ఆనుకొని మేము ముందుకు సాగిపోవటానికి సహాయం దయచేయండి. విశ్వాసానికి కర్తవ్య దాన్ని కొనసాగించిన క్రీస్తే మా గురిగా ఉండి మేము ముందుకు సాగటానికి సహాయం ప్రభు చూపించుకొని ప్రభు వింటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి పేరు పేరు దీవించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. ఆయన వారిని చూపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ఎవరికి సోకకుండా నా తండ్రి మీ రెక్కల చాటున వారు భద్రంగా ఉండటకు సహాయం చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ చెప్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. డియర్ బ్రదర్, మాకు ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సహోదరులకు సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ రీతిగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.